నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. తెలంగాణ వచ్చి 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కూడా పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రం మీద ఏడుస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ జరిగినప్పటి నుంచి ఆ తర్వాత ప్రెస్ క్లబ్లో జరిగిన ఇష్యూ, ఇప్పుడు చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహ ప్రతిష్టాన తర్వాత జరిగిన ఇష్యూస్ చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి ఎట్లా అంటే నిప్పు రాజుకుంటున్నాయి. నిజంగా నిప్పు రాజుకుంటున్నాయి. ఏంటంటే ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం పెత్తందారుల చేతులనే తెలంగాణ ఉన్నదా అనిపిస్తుంది. రోజు రోజుకి అంటే వాళ్ళు చెప్పినట్టే వాళ్ళవే నడుస్తున్నాయా అని అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి వచ్చి పోలీసులు ఇక్కడ ఉన్న రిపోర్టర్లని అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళి వచ్చి అక్కడ నాయల గురించి ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఆ ఇష్యూస్ మీద కొట్లాడుతున్నారు. మన రాష్ట్రం గురించి మనోళ్ళు మాట్లాడుతుంటే పక్క రాష్ట్రంలోకి ఏం పని ఇప్పటికీ అసలు అర్థం కాదు. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలతోని తెలంగాణని సాధించుకున్నాం. తెలంగాణ వచ్చింది ఇట్లా ఉట్టుట్టిగా రాలే. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే వాళ్ళ ప్రాణ త్యాగాల మీద మన తెలంగాణ గడ్డ నిలుస్తున్నది. ఈరోజు చూసుకున్నట్టయితే తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, ఆ ఉద్యమంలో ఎంతమంది పోరాడినరు వాళ్ళందరి గురించి వాళ్ళందరు పెట్టిన భిక్ష ఈరోజు మన తెలంగాణను మాట్లాడుకోవాలి. అయినా కూడా ఇంకా కూడా మా తెలంగాణ మీద అక్కస్సుని ఇంకా కక్కుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తల్లిపాలు తాగి రొమ్ముని గుద్దినట్టు మన తెలంగాణలో ఉన్నోళ్ళే మన తెలంగాణకి అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒక ఆయన మాట్లాడతారు, తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదట. మరి ఆయన ఏ రకంగా మరి ఆయన మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఆయన వచ్చేసి మొన్న మహానాడు సభలో మాట్లాడుతున్నారు. డిక్షనరీలో తెలంగాణ అనే పదం ఉండదు సార్. ఒక్కసారి మీరు కొంచెం చదువుకోవాలనుకుంటా. ఎందుకంటే డిక్షనరీలో స్టేట్ల గురించి ఉండవు, పదాల గురించి ఉంటాయి. డిక్షనరీలో మనం పదాలు తెలుసుకోవాలంటే ఉంటాయి. ముందు అది తెలుసుకోండి. డిక్షనరీలో ఏముంటాయి ఏముండవు అనేది తెలుసుకోండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. తెలంగాణ అనే పదమే లేదు డిక్షనరీలా. తెలంగాణ కోసం ఎవరెవరు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రో మీకు తెలుసా? అసలు దేనికోసం తెలంగాణ వచ్చిందో తెలుసా? ఎంతమంది పేర్ల గురించి అసలు పేర్లన్నా తెలుసా? ఎవరెవరు తెలంగాణ కోసం ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో ఏంది అనేది? మీరు పోయి ఆంధ్రోళ్ళ దగ్గర కూర్చొని తెలంగాణను కించపరుస్తారా? తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? వాళ్ళ కాళ్ళ దగ్గర తెలంగాణను పెడతారా? పోరుగడ్డ తెలంగాణ. మళ్ళొకసారి ఉద్యమాన్ని తీసుకొచ్చేలా చేయకండి. మళ్ళొకసారి ఈసారి కనుక ఉద్యమం అనేది స్టార్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ఇంకొక వీరవనిత వచ్చి మాట్లాడుతుంది, తెలంగాణలో అసలు ఎడ్యుకేషన్ మినిస్టరే చక్కగా లేడట. అక్కడ మాత్రం చాలా సూపర్ అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారట. మీరు ఎక్కడున్నారు అసలు? తెలంగాణలో ఉన్నారా లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నారా? ఇక్కడ ఈ రాష్ట్రం నుండి ఆ రాష్ట్రం వాళ్ళకి ఈ వత్తాసు వాడేంది, ఆ రాష్ట్రం వాళ్ళకి భజన చేసుడేంది అని చెప్పి నెటిజన్స్ అయితే మస్తు ఇవాళ ఈ 2 రోజులలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఇంకా ఇది అసలు అవ్వలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ. ఈ విగ్రహ ఆవిష్కరణ తర్వాతనైతే ఈ సోషల్ మీడియాలో చూసుకుంటే అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయింది. ఇప్పుడు మీకు పథకాలు ఇవ్వాలంటే నన్ను కోసినా కూడా చిల్లర రాదు బయటికి. ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకోవేట లెక్క చూస్తాను అని చెప్పేసి మాట్లాడి, మరి ఈ విగ్రహాలన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని చెప్పేసి నెటిజన్స్ అడుగుతాను. మరి ఏదైతే ఈ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు ప్రతిష్ఠించిండ్రో వీటన్నిటి కూడా మరి ఇది తెలంగాణలో ఉన్న ప్రజలు ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ రూపంలో వచ్చిన నిధులతోనే కదా మీరు ఈ విగ్రహాన్ని చేసింది. మీరు ఏమైనా మీ సొంత డబ్బులతో చేసిండ్రు అని చెప్పేసి అడుగుతాను. వాళ్ళందరికీ మీరు ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ ఇదే సభలో మీరు మాట్లాడింది ఆధార్ కార్డు లాంటి ఇంకొక కార్డు. గతంలో బట్టి సార్ కూడా చెప్పిండు, ఈ 6 గ్యారెంటీల కార్డు భద్రంగా దాచుకోబెట్టుండ్రి, మళ్ళీ మీరు 100 రోజులలో మీ హామీలన్నీ మేము ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ ఇంకొక కార్డు అంటారు. ఇందులో ఈ 6 గ్యారెంటీల గురించి మొత్తం ఉన్నాయి, వాళ్ళకి ఏవేవి ఉంటాయో అవన్నీ మొత్తం చేసుకోవాలి, మీరు ఇదొక్కటి చూపెడితే చాలు అన్నీ అయిపోతాయి అని చెప్పేసి మాట్లాడతాను. ఈ కార్డుల గురించే మీరు మాట్లాడుకుంటుంటారా? సీనియర్ ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీని వ్యతిరేకించే టీడీపీ పార్టీ పెట్టిండ్రు. ఇది మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోని మా పార్టీ నడుస్తుందని చెప్పి మాట్లాడతాడు. అరే పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమై వాటికి ఆపోజిట్లో అగెనెస్ట్గా పెట్టిందే టీడీపీ పార్టీ. ఆయన స్ఫూర్తితోని పార్టీ నడుచుడైంది అంటే కాంగ్రెస్ కండువా కప్పుకొని మీరు టీడీపీ పార్టీకి పనిచేస్తానరా? అసలు ఏంది నాకు అర్థం కాదు.
అని చెప్పేసి నెటిజన్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు విగ్రహాల గురించి కాదు, విగ్రహాల గురించి మీరు విగ్రహాలు గతంలో ఉండే ఇక్కడ ఈ విగ్రహం పెడితే ఇట్లా ఉంటుంది, ఆ విగ్రహం పెడితే అట్లా ఉంటుంది అని చెప్పేసి చాలా నడిచింది ఆ కల్చర్, అప్పుడు ఆ కాలంలో నడిచింది. కానీ ఈ కాలంలో విగ్రహాల కల్చర్ లేదు సార్ మన ఇప్పుడున్న సొసైటీలో. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మీరు ఏమి చేస్తాన్రు, సమాజంలో మీరు ఏం చేస్తాన్రు, మీరు ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేరుతున్నాయా లేదా అనేది ప్రజలు చూస్తారు. ఎక్కడ ఏ విగ్రహం పెట్టిండ్రు మీరు, ఇక్కడ ఆ విగ్రహం పెట్టిన అనేది ఏడీ లేదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అని చెప్పేసి నెటిజన్స్ మళ్ళీ ఒకసారి వేస్తాను. తెలంగాణలో ఇంతమంది నాయకుల విగ్రహాలు ఉన్నాయి కదా, మరి అట్లనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించిన ఒక్క నాయకుడి విగ్రహమైనా ఉన్నదా? బెంజ్ సర్కిల్లో కానీ రాజమండ్రిలో కానీ ఏవేవైతే విశాఖపట్నంలో అట్లీస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడైనా ఒక్క రాజకీయ నాయకుడు, తెలంగాణ రాజకీయ నాయకుడు విగ్రహాలు అక్కడ ఏమైనా పెట్టినరా ప్రజలు? ఇప్పుడు మాత్రం అక్కడ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు, వాళ్ళ విగ్రహ ప్రతిష్టనలు చేసుడు, మొత్తం వాళ్ళ గురించి మాట్లాడు. ముందు ఇక్కడ మనది ఏముందో, మనకి ఇక్కడ సమస్యలు ఏమున్నాయో వాటి గురించి మాట్లాడకుండా వీటన్నిటి గురించి ఏంటి సార్ నాకు అర్థం కాదు. చాలామంది మాట్లాడుతాండ్రు, గతంలో కూడా ఇట్లనే చేసిండ్రు, ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి అన్నీ కూడా తీసేసే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకెన్ని రోజులు లేవు ఇవన్నీ కూడా ఇట్లనే తీసేస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి, ఎంత వ్యతిరేకత వచ్చేసిందంటే ఒక్కసారి ఎక్కడ చూసినా వీటి గురించే మాట్లాడతాం. ఒకటేమో డిక్షనరీలో తెలంగాణ అనేదే లేదు అని చెప్పేసిన ఆ మాటల గురించి, అండ్ ఇంకొకటి వచ్చేసేమో ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు అండ్ ఎన్టీఆర్ గారు జాతి రత్నాలు అని చెప్పేసి మాట్లాడాను. అసలు ఒకరికొకరికి ఏమైనా సంబంధం ఉన్నదా సార్? మీరు అందరినీ ఎవరిది వాళ్ళకున్నది, వాళ్ళ గురించి మీరు అట్లా మాట్లాడడం ఏమన్నా కరెక్ట్ ఉందా? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏమైంది అనేది కూడా ఒక ప్రశ్న లేవనెత్తున్నారు సోషల్ మీడియాలో. మీరు వీటన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మాట్లాడుకున్నట్టయితే తెలంగాణలో ప్రశ్నించే గొంతుని అణచివేస్తున్నారని చెప్పేసి చాలా వరకు మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ ఇంకా కావాలని పెద్దది చేస్తున్నారు అని చెప్పేసి నెటిజన్స్లో కూడా అంటే వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. ఏంటంటే ఆ ఇష్యూ వచ్చింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ దానికి ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నట్టు తను చెప్పేసిండు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, అక్కడికి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడారు. కానీ ఆ తర్వాత జనసేన ఎవరైతే ఆ సైనికులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యమకారుల్ని, వాళ్ళకి కొంచెమైనా అవగాహన ఉందో లేదో ఆ జన సైనికులకి తెలంగాణ ఉద్యమకారుల గురించి చాలా ఘోరంగా మాట్లాడారు. వాళ్ళని ఏకవచనంతో సంబోధించారు. మీకు ఏం రైట్ ఉన్నది? అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఏం తెలుసు? వాళ్ళందరినీ మీరు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా లోతుకి వెళ్తే వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళు ఏమేమి చేసిండ్రు అనేది ఒక్కసారి లోతుకి వెళ్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయా? మైక్ దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడడం కాదు. ఒక్కసారి వాళ్ళ ముందు కూర్చొని మీరు ఇదే డిబేట్ వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పే అంత దమ్ముందా మీకు? ఒకవేళ వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఏదైనా నోరు జారేదన్నా మాట్లాడితే మీరు ఇట్లా మాట్లాడినని మాట్లాడడం ఒక పద్ధతి, కానీ మీరు కూడా వాళ్ళని ఏకవచనంతో మాట్లాడడం, వాళ్ళని కూడా అరే తొరే కొట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. అండ్ వాళ్ళు చేసిన ఉద్యమాలు, వాళ్ళు తెలంగాణ చరిత్రలో వాళ్ళ పేర్లు లిఖించబడతాయి. అట్లాంటిది మీరు వాళ్ళ గురించి వాళ్ళని అరైతురైలు కొట్టడం ఎంతవరకు కరెక్ట్? మీకు నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళతోని ఎదురు కూర్చొని డిబేట్లు చేయండి. మీరు మీ నాయకుడి గురించి మీరు ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా మాట్లాడండి. వాళ్ళతో డిబేట్కి కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూ మీరు చెయ్యండి, అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పటికీ ఈ రోజుకి చూసుకున్నట్టయితే ఇప్పటికీ మన తెలంగాణ మీద ఇంకా అక్కసనైతే వెళ్ళగక్కుతున్నారు ఈ ఆంధ్ర నాయకులు. ఇప్పటికి కూడా వాళ్ళకి అదేంటంటే అయితలేదు. తెలంగాణని ఎట్లయినా చేసి ఏదో ఒకటి చెయ్యాలి, తెలంగాణని ఏ రకంగానైనా మొత్తం వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఒకలాంటి ఇదితో పెట్టుకున్నారు. ఎందుకంత
ఎందుకంత? సోషల్ మీడియాలో ఎంత వ్యతిరేకతని సంపాదించుకున్నారు ఈ వీడియోస్‌తోని. ఏదైతే ఈ పనులు చేసిండ్రో, ఈ 4 రోజులల్లా చేసిన ఈ పనుల వల్ల సోషల్ మీడియాలో ఎంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు అడుగుతున్నారు. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి. ప్రజలు అడుగుతున్నారు. "అరె! మాకు ఇయ్యడానికి మీరు యూరియా ఇయ్యలేదు, వడ్లు కొనమంటే కొనలేదు, జొన్నలు కొనమంటే కొనలేదు, మక్కలు కొనమంటే కొనలేదు. రైతులందరం మేము అకాల వర్షాలతోని అరిగోస పడుతుంటే 90 లక్షల క్వింటాలు కొంటా అన్నారు. ఆఖరికి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎంత తక్కువ తీసుకున్నారు. మీరు చెప్పినదేంది? మీరు పెట్టుకున్న లిమిట్ ఏంది? మీరిప్పుడు కొంటున్నదేంది? వీటన్నిటి గురించి సీఎం రేవంత్ రెడ్డి గారికి మాట్లాడడానికి టైం లేదు. నిన్న కూడా చూసుకున్నట్టయితే ఆ విగ్రహ ప్రతిష్టన దగ్గరికి ఎవరెవరు ఎళ్ళిండ్రు? చాలా రోజుల నుంచెల్లి ఒరిజినల్ కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా! నిన్న కూడా చూసుకున్నట్టయితే అక్కడ ఉంది టీడీపీల నుంచి వచ్చిన నేతలే ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు లేరు. మీరు చూసుకోండి ఒకసారి వీడియోలో. అండ్ మీదికెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే ఎన్టీఆర్ గారే ఇచ్చిండ్రు, లైఫ్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారికి అన్నారు. అవును, మరి ప్రతి ఒక్కరు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రు? ప్రతి ఒక్కరు ఏ పార్టీ నుంచి వచ్చిండ్రు? కాంగ్రెస్ నుంచి మరి ఏ నాయకుడు వచ్చిండు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ నుంచి ఎవరెవరు బయటకు వచ్చిండ్రు? టీడీపీ నుంచి ఎవరెవరు బయటకు వచ్చిండ్రు? మరి ఏ ఏ పార్టీలలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? వీటన్నిటి గురించి మీరు మాట్లాడాలి కదా! అన్నీ మన వెనకాల మనకి మర్చిపోతే, మన రూట్స్ మనం ఎక్కడి నుంచి వచ్చినామో మర్చిపోతే కష్టమవుతుంది సార్. సో వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద భారీ చర్చనే జరుగుతుంది. ఏమైతుంది తెలంగాణలో? ఏం జరుగుతుంది? ఎందుకు ఈ నాయకులు ఇట్లున్నారు? తెలంగాణలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చిండ్రు? ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడున్న బీజేపీ నాయకులేమో మాకు జనసేనతోని పొత్తొద్దని చెప్పేసి గతంలో చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారే చెప్పుకున్నారు, వద్దన్నారు. వాళ్ళు మొన్న చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్స్లో రావాలి అని మేము వచ్చి ఇక్కడ చేస్తాము, ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూటమిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా మేము చేస్తామంటే వద్దే సస్సే మీరు అన్నారు. అరే, అక్కడ పక్క రాష్ట్రంలో కూటమి ఉన్నోళ్ళనే ఇక్కడ మేము చేస్తామంటే వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు. మీకు అర్థమైతే లేదా తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో? అంటే అరెస్ట్ చేస్తా అంటారు, అంటే అరెస్ట్ చేస్తా అంటారు. ఇదేనికి అరెస్ట్ సార్ అని చెప్పేసి నెటిజన్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కసారి మీరు ఆ వీడియోల కింద కామెంట్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత వ్యతిరేకత మీరు కూడగొట్టుకున్నారు, ఎంత వ్యతిరేకత. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్స్ రేపు ఎలక్షన్స్ పెట్టినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా ఘోరమనే చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఏ ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆ పరిస్థితులు ఎందుకంటే మార్పు రావాలని ప్రజలు బీఆర్ఎస్ వద్దనుకొని కాంగ్రెస్ని కోరుకున్నారు. కానీ వీళ్ళు బీఆర్ఎస్ కన్నా ఘోరంగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడైనా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా అంతో ఇంతో మాకు మా చేతికి పెన్షన్లు వచ్చినాయి, మాకు అన్ని రకాలుగా మంచిగా ఉండే, మేము ఇంకా వీళ్ళు చెప్పిన దానికి ఆశపడి ఈరోజు మేము ఓట్లేసి తప్పు చేస్తున్నామని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు ఆ వీడియోలు కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ జరిగిన సంఘటనల వల్ల కాంగ్రెస్కి మరింత మైనసే జరిగింది, కానీ ఇందులో ప్లస్ జరిగింది అంటే వాళ్ళకి మంచి జరిగింది అయితే ఏం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితులల్లో కాంగ్రెస్ రోజు రోజుకి వ్యతిరేకతను అయితే కూడగట్టుకుంటుంది. సో దీని మీద అంటే నెట్టింట్లో కూడా మస్తు ఎట్లా అంటే ఒక చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక ఈసారి ఇప్పుడు వీళ్ళని చూసినాం, ఇక నెక్స్ట్ ఏంది అన్నట్టు వాళ్ళు స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు రైతు భరోసా 2500 అమ్మాయిలకి అంటే మహిళలకి, తులం బంగారం, స్కూటీలు, ఇట్లా చూసుకుంటే అంటే విద్యార్థికి వాళ్ళు నిరుద్యోగ వృత్తి, రైతులకి ఇచ్చిన హామీలు అయితే అది ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాం. ఇవేవి జరగాలి, ఒక ఫ్రీ బస్ తప్ప తెలంగాణలో అయితే ఇష్యూ అయింది ఏం లేదు. ఇందిరా మిల్లు ఇస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారా కానీ బయటకు వచ్చి ఎవరైతే ఇందిరా మిల్లుల గురించి మాట్లాడతలేదు. ఆ ఇచ్చిన ఆ ఇల్లులో అలొకేట్ చేసింది కూడా ఎట్లాంటి వాళ్ళకి అలొకేట్ చేస్తుండ్రో మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం. అర్హులకి చేస్తున్నారా, అనర్హులకి చేస్తున్నారా అనేది కూడా మనకు సోషల్ మీడియాలో మనకి ఆ వీడియోస్ అయితే ప్రత్యక్షమైనవి మనం చూస్తున్నాం. సో వీటన్నిటి గురించి అయితే ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ఎవరైతే మనం జెన్జీ అని మాట్లాడుతున్నామో జెన్జీ కిడ్స్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏం జరుగుతుందనేది. ఇప్పుడు పాతకాలం అయితే అస్సలు కాదు, విగ్రహాలు పెట్టి లేకపోతే ఇంకేదో చేస్తే మసిబూసి మారేడికాయ చేస్తా అంటే మాత్రం అస్సలు అట్లా నమ్మే రోజులు పోయినాయి. ఆ ప్రజలు కూడా కాదు, ఇప్పుడు మొత్తం కొత్త తరం వచ్చేసింది. ఆ తరానికి అంటే ఇప్పుడున్న తరానికి ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. సో మీరు ఈ నెక్స్ట్ ఈ 2 years అయినా
ఏవైతే మీరు చెప్పిండ్రో అవి ఫుల్ఫిల్ చేస్తే మీకేమైనా కొంచెమైనా స్కోప్ ఉంటుంది, లేకపోతే ఇంకా అంతే పరిస్థితి. సో నెటిజన్స్లో ఉన్నది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా. ఇది నా సొంత విశ్లేషణ కాదు, ఎవరి ఫోర్స్తో చేసింది కాదు. ప్యూర్గా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో దాని గురించి మాత్రం నేను విశ్లేషించి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ.